హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ నేను గారెలు చేస్తున్నాను. జొన్న పిండితో బియ్యం పిండితో గారెలు చేస్తున్నానండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇప్పుడు పిండిని కలుపుకుందామండి. 2 గ్లాసులు జొన్న పిండి వేసేసుకోవాలండి. 1 గ్లాసు బియ్యం పిండి వేసేసుకోవాలి. నేను ఈ గ్లాస్ తోటి వేసుకుంటున్నాను చూడండి. ఈ గ్లాస్ తోటి నేను వేసుకున్నానండి. 2 గ్లాసుల జొన్న పిండి, 1 గ్లాసు బియ్యం పిండి వేసుకున్నానండి. ఆ గ్లాస్ తోటి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో 2 ఉల్లిపాయలు వేసేసుకున్నాను. 5-6 పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. ఇవి కచ్చాబిచ్చిగా మిక్సీ కొట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా ఇట్లా కచ్చాబిచ్చిగా కొట్టుకోవాలండి. ఈ కచ్చాబిచ్చిగా కొట్టుకుంటే తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి కదా, టేస్టీగా ఉంటుంది. ఇది అంతా పిండిలోకి వేసేసుకుందాము. ఇదంతా పిండిలోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతా పిండి ముద్దలు లేకోకుండా మంచిగా కలుపుకోవాలి. నేను చూపించే విధంగా కలుపుకోండి. సేమ్ మంచిగా కలిసేటట్టుగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనము గారెకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి. ఇదిగోండి, ఇలా నేను చూపించేటట్టుగా పిండిని తడుపుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడుపుకోండి, ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. ఈ గారెలు బాగా టేస్ట్గా ఉంటాయండి. ఈవినింగ్ పూట చాయ్లో తింటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసేయండి. ఈ గారెకి సపరేట్గా చట్నీ కూడా అవసరం లేదండి. సాస్తో కూడా తినచ్చు, టమాటా సాస్తో కూడా తినచ్చు, లేదా ఉట్టికి కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసేద్దాం. హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇంట్లో ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, ఆయిల్ కవర్ తీసుకోండి. కొద్దిగా ఆయిల్ కవర్కి ఆయిల్ రాయండి. ఆయిల్ రాసేసి ఇట్లా ఆయిల్ రాసేసిన తర్వాత పిండిని రౌండ్గా చేసేసుకొని పెట్టుకొని పల్చగా ఒత్తుకోవాలండి. మన గారెకి లావుగా ఒత్తుకుంటాం కదా, దీనికి కొంచెం పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఆయిల్ వేసేసుకోవాలి. పల్చగా వేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా వస్తాయండి. మందంగా వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి. అదే క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పల్చగా ఒత్తుకోండి, లేదు కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే కొంచెం లావుగా ఒత్తుకోండి. నేను పల్చగా ఒత్తాను. ఈవినింగ్ పూట గారెలు వేసుకొని తింటే చాయ్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారండి. ఎందుకంటే వేరే పచ్చడి కూడా అవసరం లేదు, దీంట్లోనే ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. జొన్న పిండి గారెలు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ట్రై చేసేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.